ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే సార్. అంటే నేనేమి సూటిగానే చెప్పాను, డెమోక్రసీని మనం మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే పదాలను ప్రయోగించడం సబబు కాదు. అయితే వాటిని ఉల్లంఘించడం లేదా వాటిని సక్రమంగా వినియోగించకపోవడం లేదా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోవడం నేనేం ప్రోత్సహించడం లేదు. నేనేం దాన్ని ఏమి ఎక్కడా కూడా నేనేం సమర్థించట్లేదు. ఆంజనేయులు గారు, మన కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా, సరే గతంలో అలా చేశారు కదా, వారి చెప్పుల్లో మీరెందుకు కాళ్ళు పెట్టారంటే మేము పెడతామని అంటల్లా. కాకపోతే దానికి రెమెడీని ఇక్కడ ఎలిగేషన్ చేసేది పొలిటికల్ ఎలిగేషన్ చేస్తున్నారు తప్పించి రెమెడీకి వెళ్ళటం లేదు. అంటే అది వాస్తవం కాదేమో ఆలోచించుకోండి మీలాంటి మేధావులు కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు నోటీస్ ఇచ్చారు, మేము నోటీస్ ఇచ్చినప్పుడు మేము ఒక రెమెడీ ఏముంది న్యాయస్థానానికి వెళ్ళాం. సరే, న్యాయస్థానం స్పందించినటువంటిది ఏదో వారికి అక్కడ ఉన్నటువంటి స్పందించారు. ఈ రోజు మీకు అలాంటిది అనిపించింది, ఉదాహరణకి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు జూపూడి గారు. ఇవ్వనప్పుడు మీకు ఉంది, వ్యవస్థ ఉంది, వెళ్ళండి. దానికి సంబంధించినటువంటి నేను అనేది దానికి రోడ్డు మీద చేరి అల్లరి చేయటం, ఆగం చేయటం, లేదంటే దాన్ని ఏదో ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం వ్యవహరించట్లేదని ప్రచారం చేయటం కరెక్టేనా అంటున్నాను. అది నిజంగా పెట్టుకున్నారా పర్మిషన్, పెట్టుకుంటే రిజెక్ట్ అయిందా? ఎందుకంటే నాకు దాని మీద అవగాహన లేదు వ్యక్తిగతంగా కూడా. బట్ అది నిజం అనుకోండి, ఒకవేళ అనుకుందాం ఆ ప్రభుత్వం సరిగ్గా సక్రమంగా వ్యవహరించలేదు మీరు భావించినప్పుడు వెళ్లాల్సినటువంటి వ్యవస్థ ఇంకోటి పెట్టారు కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా. నేను అది చెప్తా ఉన్నాను, అంతేగాని వాళ్ళు చేసినట్టుగానే మేము చేస్తామని అంటల్లా, లేదంటే వాళ్ళు చేసినట్టుగానే మేము వ్యవహరిస్తామని అంటల్లా. మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యతంగానే వ్యవహరిస్తాం, రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం. కాదని మీరు భావించినప్పుడు అలా జరగటం లేదు, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం యొక్క విధానం లేదు అని మీరు భావించినప్పుడు దానికి ఇంకొక వ్యవస్థ ఉంది. మీరు అక్కడికి వెళ్లకుండా మీరు రోడ్ల మీద అన్ని తేల్చుకోవాలి, బాహాబాహీగా తేల్చుకోవాలి, లేదంటే ఛాలెంజ్ తొడగొట్టి తెలుసుకోవాలి, లేదా బూతుల ద్వారా తెలుసుకోవాలి అని అంటే మరి దానికి ప్రభుత్వం యొక్క పనింది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి లేదంటే ప్రభుత్వం ఎవరన్నా కానివ్వండి, వారి బాధ్యత ఏంటి? సక్రమంగా శాంతి భద్రతలను సక్రమంగా వ్యవహారం వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది కదా, ప్రభుత్వంలో ఉన్నవారిది కదా. మీరేమో బాహాబాహి తెలుసుకుంటాం, మమ్మల్ని వెళ్ళలేకపోతే తొక్కుంటూ వెళ్ళిపోతాం, అవసరమైతే మీరు చేసే విధానాలను మేము రోడ్ల మీద తెలుసుకుంటాం అని అంటే మేము వ్యవహరించేది చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వ పరంగా చెప్తా ఉన్నాం. కాదని మీరు భావించారు, ప్రజాస్వామ్యంగా వ్యవహరించట్లేదని మీరు భావించారు. మీరు వ్యవస్థ దగ్గరికి ఇంకో వ్యవస్థ ఉందంటున్నాను. తప్పు చేస్తే మమ్మల్ని తప్పడతారు. ఆ రోజు మీరు తప్పు చేస్తే ఏ విధంగా అయితే తప్పని ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా రిజల్ట్స్ ఏ విధంగా అయితే వచ్చినాయో ఎన్నికల ఫలితాలు, మేమనేది అది కాకుండా రాష్ట్రంలో మీ యొక్క విధానాల ద్వారా, సరే మీరు అన్నట్టుగా మీరు ఎవరిని పరామర్శించుకుంటారు, దాన్ని ప్రజలు ఎలా చూస్తారు, అది మంచిగా చెడా అనేది తర్వాత మాట్లాడుకుందాం. అది రాజకీయాలు మీ ఇష్టం, మీరు ఎలా. కానీ మీరు వ్యవహరించే వ్యవహార శైలి వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల రప్పా గొంతులు కోస్తామని అంటం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? కాళహస్తిలో ఎవరు కత్తి పుచ్చుకుని బెదిరించేది, అతన్నేమో అరెస్ట్ చేయొద్దా? అంటే నేనేమంటున్నానంటే అది దానిలో అతను వైసీపీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త లేదా ఇంకో కార్యకర్త అని ఆలోచించాలి ప్రభుత్వం. ఒకవేళ మీ దృష్టికి నేను పదే అనేది అంటే అక్కడ వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, లేదంటే పనితీరు సరిగ్గా లేదని మీరు భావించినప్పుడు దాన్ని ప్రజల దృష్టిలో వర్మ గారు ఇక్కడ రామకృష్ణ గారు ఒక లాయర్ లాగా చెప్తున్నాడు. ఏమని? మీరు ఏదైనా ఉంటే కోర్టుకెళ్ళండి, మా రెడ్ బుక్ లేకపోతే ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు రెచ్చగొడితే కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్తారు ఎప్పుడు? ముందు ప్రజా కోర్టు. వాళ్ళ రాజకీయ పార్టీ, వాళ్ళేమి సామాన్యమైనటువంటి సాధారణమైన పౌరులు కాదు. మాకేదో అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళటానికి ఒక రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నియంత్రిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలకు చెప్తారు. దానివల్ల మీకు రాజకీయంగా నష్టం జరిగిద్ది. ఈ విషయాన్ని తెలుగుదేశము, జనసేన, బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం అంతా ఏం చెప్పారు? చెప్పినటువంటి అంశం ఏంటి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తరహాలో మాకు హౌస్ అరెస్టులు లేవు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చు,
ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేము పర్మిషన్ ఇస్తున్నాము, ఆయన నియంత్రించట్లేదు, మేము దయాద్ర హృదయం కలిగినటువంటి వాళ్ళం, ఇన్ని పలుకులు పలికినటువంటి వాళ్ళు 2.5 ఏళ్ళు కాకతలికే ఎందుకు నియంత్రించేటువంటి ప్రయత్నానికి ధర్నా చౌకుల దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? మీకేంటి అప్పుడే మన ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రెండో అంశము, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నా వాదన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. వెంకటేశ్వర గారు, నేను ఒక్కసారి కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి, నా అభిప్రాయం చెప్పనండి, నేను కంక్లూడ్ చేస్తాను. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి అంశం మీద నేను సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నా అభిప్రాయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. సిద్ధం సభల్లో చెప్పాడు కదా, నాకు అసలు తిరుగులేదు, ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో, 175కు 175కి వచ్చేస్తానే, నేను బటన్ నొక్కి జనానికి డబ్బులు వేసాను, నాకు కూడా బటన్ నొక్కి 175కు 175 ఇచ్చేస్తారు అని ఊహాలోకాల్లోకి వెళ్ళాడు. అయ్యా, ఇది ప్రాక్టికాలిటీ కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన నీకు చేత కావటం లేదని ఫలితం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నాడు. కంగు తిన్న తర్వాత ఏం చేశాడు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని బెంగళూరుకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఉన్నటువంటిది కూడా పోతుంది, ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ గా దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి జనంలోకి వచ్చేసి, ఎస్ నాకు జనం విపరీతంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్ట ఇంకా పెరుగుతోంది కానీ తగ్గట్లేదు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఒక భ్రమంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, ఇలాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేయటంలో భాగంగా ఈ జైలు యాత్రలు చేస్తున్నాడు. దీని వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం కన్నా నష్టమే జరగబోతుంది. ఇది కూటమి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్క పాయింట్ చెప్పిన ముగిస్తాయి. జగన్మోహన్ రెడ్డి అందరూ నేరస్తుల్ని, అయ్యా విరూపాక్ష ఏం చేశాడు? ఒక ఊరు మీదకెళ్ళి తగాదుకి వెళ్ళాడు, ఆ దౌర్జన్యానికి వెళ్ళాడు, ఆయనకి వెళ్ళి పరామర్శిస్తాడు. ఏం ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాడు? ముస్తఫా కొడుకట, అమాయకులట, వాళ్ళ అమాయకులు అయితే వాళ్ళ మీద అక్రమం కేసులు పెట్టారు. అరే, దౌర్జన్యం చేసి వేరే వాళ్ళని కిడ్నాప్ చేస్తే అమాయకుడా? అదే విధంగా శ్రీధర్ అప్పలరాజు ఆయన కొడుకు ఇద్దరు కలిసి యాక్సిడెంటే చేశారు. అది యాక్సిడెంట్ మొత్తం మార్చేసి దాన్ని మీరు ఆ విధంగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తే కేసులు పెట్టి ఏం చేస్తారు? అదే విధంగా మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం భూ ఆక్రమణకు పాల్పడ్డారు, బొల్ల బ్రహ్మనాయుడు భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఇలాంటి వాళ్ళందరూ అమాయకులు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారు? సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. వర్మ గారు, అంటే ఇక్కడ రప్ప కోసం మీరు చెప్తారన్నారు. అంటే రఫా అనేది వీళ్ళు ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రఫా మేము రఫాడిస్తాము లేకపోతే వేసేస్తాము ఎక్కడ లేదు, అసలు ఎక్కడ అనలేదు. ఒక ప్రెస్ మీట్లో, నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తాను, ప్రత్యేక సాక్షిని. ఆ పుష్ప సినిమా ఏదో రిలీజ్ అయ్యి అది బాగా ఫేమ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడున్నటువంటి జర్నలిస్టులు లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేపథ్యంలో వాళ్ళు ఎవరో అన్నటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఆపాదించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్పినట్టు దాన్ని వీళ్ళు అందుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఒక సినిమాలో పాపులర్ అయినటువంటి ఒక పదం లేకపోతే ఒక డైలాగు, దాన్ని ఎవరు అంటే అది జగన్మోహన్. మీరు అనొచ్చు, మీరు ఎందుకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు, చాలా కాలం నుంచి ఇది వస్తుంది కదని. అది మా అసమర్థత కూడా అయి ఉండొచ్చు కాదన్నా. మీకు కూడా చెప్తున్నాను, ఇది నెవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం అనలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకున్న సోషల్ మీడియాని తీసుకొని వెళ్ళండి. ఇది ఆ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వచ్చినటువంటి ఒక జర్నలిస్టు అడిగినటువంటి ఒక పదాన్ని, వాడినటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని ఆపాదించారు. ఇది మేము అనలేదు. రఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణాంజనేయులు గారు చాలా స్పష్టంగా, మీరిద్దరు గమనించలేదేమో కానీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన జాగ్రత్త పడండి బాబు అని చెప్తున్నాడు ఆయన. మీకు అది ఎట్లా కనపడుతుందంటే, ఆయన చెప్పేది మీకు నెగిటివ్గా కనపడుతుంది. మేమేం చెప్తున్నామంటే, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయాలని చూసినా ఏ ప్రభుత్వం అయినా
జనాగ్రహానికి గురి కావాల్సిందే. Right, sir. చూద్దాం మీరు మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు విధించాలని చూస్తే లేదు, అది మీ వల్ల లేదు, కాదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేనేమంటున్నానంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చెప్పిందని నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏదో నేరస్తుల్ని దొంగల్ని లేకపోతే ఏళ్ళని పరామర్శించడం కోసం కాదు. వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీలో పనిచేస్తున్న నాయకులు, డిఫరెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు వాళ్ళకి వేరే రంగు పూస్తే మేము పూయలేము ఆ రంగు. మేము మా రాజకీయ పార్టీ నాయకులుగానే మాకు కనపడతారు. కాబట్టి ఆ దృక్కోణంతోనే మేము చూస్తాం. ప్రజలు